안녕하세요. 안녕하세요. అంటే హాయ్ గైస్ అని కొరియన్లో. ఎందుకు అంటే కొరియన్లో ఎందుకు మాట్లాడినాం ఇప్పుడు? We are ready for a food challenge of Korean noodles. ఇంగ్లీష్ గైస్, ఇంగ్లీష్. నేను జంబ్లింగ్ మిషన్ స్పీకింగ్. ఇంగ్లీషా? టైం అమ్మా, నీ టైము. స్పీక్ అమ్మా, బాగా స్పీక్. బ్లాగ్ మా చిట్టితో కాబట్టి కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఉండబోతుంది. సో చూపిద్దామా? యా, ఇది నూడిల్స్ గైస్. జూమ్ చేసుకొచ్చింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇది నూడిల్స్. అయితే ఇప్పుడు ఇది చాలా కారంగా ఉండబోతుంది. కారం ఏమో కానీ అమ్మో. సో ఇదే మేము చేయబోతున్నాము. ఓకేనా? మరి ఏంటి అసలు నచ్చలేదు. ఫస్ట్ ఎవరు తింటారో అన్న? ఫస్ట్ ఎవరు తింటారో కాదు, నేను తినా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళే ఇది విన్నర్ ఈ ఛాలెంజ్ లో. ఎవరు తింటారో కాదు, ఎవరు యాక్టివ్గా ఉండి ఎవరు మంచిగా మాట్లాడుకుంటూ యాక్షన్స్ లేకుండా ఎవరైతే తింటారో వాళ్ళు. అరే ఏంట్రా ఇది? ఇది వితౌట్ ఎక్స్ప్రెషన్స్ అనిపిస్తే ఇంకా అక్కడ లూజ్ అయిపోయినట్టు. అంత కాదు, ఇదంతా తప్పు. ఇప్పుడు ఎవరైతే దీన్ని ఫాస్ట్ గా తింటారో వాళ్ళే విన్నర్స్. విన్నర్ కానీ ఛానల్కి వచ్చినా కదా, నాకు గెలిస్తే నాకు ఏంటో చెప్పు. లాగ్ గైస్, LAG లాగ్. అది కొట్టేది ఈమె. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అదే ఏమి సో డైరెక్ట్ ఫినిష్ చేసేసి. ఏమి ఇచ్చుడు ఏం లేదు, ఎవరైతే తింటారో వాళ్ళే విన్నర్స్. అది విన్నర్స్కి ఏంటిది? నేనే నీకు పెద్ద గిఫ్ట్. గమ్ము నేను అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తిన్నావా? యా, స్మెల్ అయితే గబ్బు వస్తుంది. అదే చూడలేకపోతే నాకు ఒంటి. సో స్టార్ట్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను పెట్టుకున్నాక ఏమైతుంది? ఇది కింద పడితే ఇప్పుడు. ఓకే, 1 2 3 గో. ఎక్కడో కొడుతుంది సీనా. ఏ తిను. ఏమైతుంది? ఇట్లా మమ్మీ నాకు భయం అవుతుంది నిజంగా. ఇష్టం కదా నీకు మ్యాగీ? ఏమో నాకు ఈ స్మెల్కి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. రకరకాలుగా ఉంది మాస్టర్. స్టార్ట్. ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. నువ్వు తినా అని చెప్పు, నేనే విన్నర్. ఇంకోసారి గలీజ్. అబ్బో, నేనేమో అనుకున్నా గలీజ్. కారం ఉంది కొంచెం. వాళ్ళు ఇట్లా చేసుకోరు కదా మమ్మీ. నువ్వు టేస్ట్ చేసి వచ్చినావా? నిజంగా అస్సలు బాగాలేదురా బాబు. ఓడిపోయినావా? చిన్నాలో అనిపిస్తుంది నాకు ఇది. ఓడిపోయినావా? నేను ఎందుకు ఓడిపోతా? అవి ఫినిష్ చేయను. నువ్వు ఫినిష్ చేసిన ఓడిపోతా నేను. ఓ నాకు వామిటింగ్ వస్తుంది నాకు తెలిసి మధ్యలో. చిట్టి నిన్న కొరియన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటా అన్నది. సెట్ అవుతారు. ఐబ్రోస్ అట్లానే ఉంటాయి. సంస్కృతి ఫ్యాన్స్ మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎట్లా ఉన్నా అని చెప్పండి. నేను అచ్చమైన ఇండియన్ గర్ల్ లానే ఉన్నాను. మీరు కమెంట్ చేయండి నాకు, ఓకేనా? కొరియన్ ప్రత్యూష డిస్టర్బెన్స్ సేమ్ అనుకోకండి. మా పాప బిజీ ఉండు ఫోన్ కాల్. గైస్ చెత్త ఉంది, చెత్త. మీరు తింటే కమెంట్ చేయండి. ఇది తినబుద్ధి అయితే లేదు, గబ్బు స్మెల్ వస్తుంది గైస్. అసలు స్మెల్ అసలు పోతలేదు. ఇంత వర్స్ట్ తెలుసా? వర్స్ట్ ఫుడ్ ఎవర్. మీ ఎనిమీస్కి ఇది పెట్టండి ప్రేమతో, అయివద్ది. తింటారా మమ్మీ? సింధు తిను. చాలానే తినమ్మా. భయం అవుతుంది తినాలంటే నాకు. కొంచెం
ఛాలెంజ్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేసిన ఫినిష్ చేయాలి కొంచెం తింటా అనొద్దు. స్పైసీ వండి పెడితే బాగుంటుంది. స్పైసీ ఉండి పెడితే ఏం కాదు, స్పైసీ ప్లస్ చెత్త ఉండి పెడితే ఇట్లా ఉంటుంది. స్పైసీ ప్లస్ చెత్త ఉండి పెడితే ఇట్లా ఉంటుంది. వద్దుతి డ్రాప్. నువ్వు ఓడిపోయినావా? నేను తింటావా అయితే? ఓడిపోయినావా నువ్వు ఓడిపోయినా అని చెప్పి ఆపేస్తా. అయిపోయిందా? అట్లా తినొద్దు మధ్యలో, తింటే ఓడిపోయినట్టే. ఎందుకు తినుకుంటా తినాలి? అది తింటే ఓడిపోయినట్టే, నీ ఇష్టం. తిను, తింటే అయిపోయినట్టే చిట్టి, నీ ఇష్టం. అదంతే ఛాలెంజ్ అంతే. అది తింటే అయిపోయింది. సరే ఇప్పుడు చాలు, ఎవరిది తక్కువ చూద్దాం. తక్కువ ఎక్కువ ఏం లేదు. అయిపోయింది ఛాలెంజ్. తినేం లేదు, గబ్బు మనుషులు తినలేరు కూడా, వదిలేసేయిగా. చూడండి నాదే తక్కువ ఉంది. తక్కువ ఎక్కువ కాదు, మూసుకో. మొత్తం అయిపోవాలని డీల్. తక్కువ ఉన్నా కూడా అది డీల్ కాదు మనది. తిను తిను, డీల్ కాదు, మొత్తం నేను డీల్ కాదు. ఇట్లానే వేస్తుంది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి. గైస్ ఐఎమ్ ద విన్నర్ అని కూడా కాదు, మధ్యలో ఆపేసినాము. గబ్బు ఉంది, ప్లీజ్ ఎవరు ట్రై చేయకండి. నేను ఇక్కడ ఫోటో పెడతా. అదే అసలు రామెన్, కొరియన్ నూడిల్స్, కొరియన్ రామెన్ నూడిల్స్ అంట. చాలా కలిగి ఉంది గైస్. సో బాయ్ చెప్దాం అట్లీస్ట్. నేను ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోను బాసు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. పక్కా పెట్టేది ఇది తీసుకొచ్చింది గైస్. సో చెప్పు గైస్. మీ లిప్స్టిక్ని జూమ్ చేసుకోండి. ఇయ్యాను పింక్ కలర్, రెడ్ కలర్. లిప్స్ వరకే అన్నారు, లిప్స్ ఇవి లోపల కాదు. ఓకే సో గైస్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. పక్కా ఫెయిల్ అయిపోయింది, ఆ మధ్యలో ఆపినాం కానీ తినకండి ఎవరు. ఈ చెత్త ఫుడ్ ఎప్పుడు ట్రై అవుతుందని అర్థమైంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఇంకా ఇట్లాంటి ఛాలెంజ్. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. అంటే ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేయండి. ఇట్లాంటి చెత్త ఫుడ్ కాదు, నార్మల్ గా మంచి ఫుడ్. పానీపూరి ఛాలెంజ్, పిజ్జా ఛాలెంజ్, కేఎఫ్సీ ఛాలెంజ్. ఛాలెంజెస్ కాకుండా ఏమన్నా ప్రాంక్స్ అట్లా ఏమన్నా ఉన్నా, ఇలాంటి సజెషన్స్ చేయండి, చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. సారంగే.